శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి మరి రాశి అందే ఒక అద్భుత ధనయోగం ఏర్పడింది. అది ఒక విధంగా దశమాధిపతి అయినటువంటి రవి రాశిలో ప్రవేశించినప్పుడు జాతకుడికి ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఎంత గొప్పవారినైనా కలుసుకొని వారితో సంప్రదించి తన యొక్క పనిని పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే జాతకుడు ధైర్యంగా ముందుకు వెళ్తాడు. ఏ పోటీ పరీక్షలో కానీ ఇంటర్వ్యూలో కానీ వెళ్ళినప్పుడు సునాయాసంగా ఉద్యోగ సంపాదనకు కూడా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. అలాగే తన యొక్క ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నంలో సాంప్రదాయ పద్ధతుల ద్వారా తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. మరి బుధుడు అష్టమ లాభాధిపతి, అంటే బుధుడు మూల త్రికోణ రాశి కన్య కాబట్టి లాభాధిపతిగా రాశిలో బుధగ్రహ సంచారం. ఇది జాతకుడు తన యొక్క సామర్థ్యంతో, తెలివితేటలతో, వ్యక్తిగత శ్రమతో ధన సంపాదించే మార్గాన్ని తెలుసుకోవడం, సంపాదించడం జరుగుతుంది. దశమాధిపతితో కలిసి ఉండడం వలన వృత్తిలో తన నైపుణ్యం ద్వారా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తాడు. ఈ యోగ ప్రభావం విద్యార్థులకి కొత్త ఉపాధి అవకాశాలు రావడం జరుగుతుంది. అది క్యాంపస్ సెలక్షన్ రావచ్చు, లేదా వాళ్ళకి ఏదన్నా పార్ట్ టైం ఉద్యోగం రావచ్చు. అయితే ఈ గ్రహస్థితి జాతకుడికి డిసెంబర్ 12వ తారీఖు వరకు మాత్రమే ఉండడం జరుగుతుంది. డిసెంబర్ 12వ తారీఖు తర్వాత బుధుడు ప్రస్తుతం వక్రగమనంలో ఉండి విశేష బలవంతుడైనటువంటి బుధుడు రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది. బట్ ఈ రవి ధనుసులోకి వెళ్తాడు, అది ఓకే. అందువల్ల 15వ తారీఖు లోపల జాతకుడు అటు విద్యా సంబంధించిన విషయాల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ తన యొక్క ప్రయత్నంతో కొన్ని కొత్త మార్పులు, అభివృద్ధి జరిగే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా తృతీయంలో శుక్రగ్రహ సంచారం డిసెంబర్ 2వ తారీఖు నుంచి రాబోయే మన పక్షం అంతా కూడా తృతీయ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడికి మరి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి బాగా తెలుసున్న సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్లో, ఇరుగు పొరుగు వాళ్ళు, దగ్గర వాళ్ళు, లేదంటే మనకి కమ్యూనికేషన్ ద్వారా పరిచయం వాళ్ళ ద్వారా వివాహం జరిగే అవకాశం ఉంది. లేదంటే మీరు ప్రయాణంలో కానీ ఏదైనా ఒక వివాహ వేడుక శుభకార్యంలో పాల్గొన్నప్పుడు అక్కడ పరిచయమైనటువంటి ఒక వ్యక్తి ద్వారా మీకు వివాహం కుదరడం కానీ, అక్కడ పరిచయమైనటువంటి అమ్మాయితో వివాహం నిర్ణయం కానీ, ఫ్యూచర్లో వివాహానికి ఒక ఒప్పందం జరగడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద మీకు ప్రయాణంలో ఒకరు పరిచయం అవుతారు, వాళ్ళతో మరి వివాహం వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో అది వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, ఏజ్ని బట్టి ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని కొత్త విషయాలు మీకు తెలుస్తాయి. ఈ ప్రయాణం ద్వారా కొంత నాలెడ్జ్ కూడా పెంచుకుంటారు. అయితే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి ఈ కుజుడు భాగ్యస్థానంలో సంచరించడం జాతకుడికి చాలా వరకు ఏ ప్రయత్నం అన్నా కూడా అతి కష్టం మీద నెరవేరుతూ ఉంటుంది. అంత సునాయాసంగా నెరవేరే అవకాశం అయితే ఉండదు. ఇది ముఖ్యంగా ఎవరైనా పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. ఏదైనా పుణ్యనది స్నానం చేయడం కానీ, లేదంటే ఏదన్నా ఒక భక్తి బృందంతో, అంటే కొంతమంది సమూహికంగా ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించడానికి ఈ గ్రహస్థితి మీకు అనుకూలించే అవకాశం ఉంది. బట్ అలాగే ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైన స్థితి రాశి వారికి లభిస్తుంది. అలాగే ఏంటంటే గత కొంతకాలంగా విడిపోయినటువంటి స్నేహితులు కానీ, భార్యాభర్తలు కానీ, వ్యాపార పార్ట్నర్స్ కానీ మళ్ళా తిరిగి ఏదో ఒక సందర్భంలో, ఒక పుణ్యక్షేత్రంలోనో, ఒక వివాహ వేడుకలోనో తిరిగి మళ్ళా కలుసుకొని మళ్ళీ మీ యొక్క స్నేహాన్ని, గత పరిచయాన్ని, గత ప్రేమను తిరిగి కంటిన్యూ చేసుకునే అవకాశాలు ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. గురుదృష్టి రాశి మీద పడుతున్నంత వరకు జాతకుడు చిన్న చిన్న పొరపాట్లు చేసినా అవి సరిదిద్దుకొని మళ్ళా రుజుమార్గంలో తను డైరెక్ట్ మార్గంలో ప్రయాణించడానికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది. బట్ యాజ్ టీజ్గా మనం గతంలో అనుకున్నట్టు
జాతకుడు ఈ సమయంలో ఏదో ఒక బలహీనతకు లోనవడం వల్ల ఒక ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా కానీ ఏదైనా ఒక చేయకూడని పని చేయడం వల్ల జాతకుడు అన్పాపులర్ నష్టపోయే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు అటువంటి వాటి జోలికి వెళ్లకుండా జాతకుడు డీసెంట్ బిహేవియర్‌తో జాగ్రత్తగా ఉంటే మంచిది. అన్ని రాశుల వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఎలా ఉంటదంటే, మరి కుజుడు ఈ పక్షమంతా కూడా నీచ స్థితిలో ఉండడం వల్ల, అది సహజ చతుర్థ స్థానం అవ్వటం వల్ల చాలా వరకు గృహంలో ఒక అసంతృప్తికరమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటది. అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా వరకు ఏదో ఒక చికాకు రావడం జరుగుతూ ఉంటది. ఒక స్థిరాస్తి కొందామన్నా, ఇంట్లోకి విలువైన వస్తువులు సమకూర్చాలన్నా, గోల్డు మొదలగు వస్తువులు కావాలన్నా కూడా ఎక్కువగా ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. అలాగే ఏంటంటే కుజుడు వీక్‌గా ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య కలహాలు, అలాగే తండ్రి కొడుకుల మధ్య విభేదాలు లాంటివి కామన్‌గా జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే కోపాలు ఎక్కువ అవుతుంటాయి. చిన్నదానికి, పెద్దదానికి ప్రతిదానికి విసుక్కోవడం జరుగుతూ ఉంటది. ఇది అన్ని రాశుల వారికి వర్తిస్తూ ఉంటదన్నమాట. అంటే సహజంగా కుజుడు వీటికి కారణమవుతుంటాడు. అలాగే శుక్రుడు, కుజుడు యొక్క సమసప్తక స్థితి జాతకుడు కొన్ని బలహీనతలకు లోనై ఏదో ఒక వ్యసనానికి మనీని ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటది. సో, ఇటువంటి వాటి నుంచి బయటపడడానికి కూడా ప్రతి నెలలో కూడా ఏదో ఒక పండగ లాంటిది ఒక ఈ దోష నివారణకి కొన్ని పుణ్య పర్వదినాలు వస్తూ జరుగుతుంటాయి. మరి ఈ నెలలో వస్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి 7వ తారీఖు డిసెంబర్ తారీఖున కంపల్సరిగా ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించి, వీలైతే ఆ రోజు ఉపవాసం ఉండి ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని కానీ, దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని కానీ దర్శించి విధి విధానంగా స్వామికి వీలైతే పంచామృతాలతో, అంటే ఎక్కువగా తేనె, చెరుకు రసం, బెల్లం పానకం, చలిమిడి మొదలగు వాటిలో అభిషేకం నైవేద్యాలు పెట్టి పూజించడం వల్ల, అలాగే గర్భానికి సంబంధించినటువంటి ఇబ్బందులతో మరి స్త్రీలకు ఎక్కువగా సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం చాలా బలహీనంగా ఉండడం, అలాగే వివాహంలో సమస్యలు, ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి సర్పదోషం ద్వారా జాతకులకి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఏ రాశిలో జన్మించిన స్త్రీలైనా కంపల్సరీగా వివాహపరమైన సమస్యలు ఉంటే, అలాగే పిల్లలకు కలగకపోయినా, పిల్లలకి అభివృద్ధి లేకపోయినా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏదైనా ఒక సుబ్రహ్మణ్య క్షేత్రంలో దర్శించి విధి విధానంగా, అంటే ఏదైనా ఒక పర్వదినం రోజు పూజ చేసుకోవడం వల్ల ఆ విశేషమైన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకుంటే నెల మొత్తం మీరు అభిషేకం చేసే పుణ్యఫలం దక్కుతుంది. మహాశివరాత్రి ఒక్కరోజు శివుడికి అర్చించుకొని అభిషేకం చేస్తే సంవత్సరం మొత్తం ఫలితం వస్తుంటుంది. అలాగే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కంపల్సరీగా మీకు అటు వివాహ సమస్యలు, గృహ సమస్యలు సాల్వ్ అయ్యి సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ స్వస్తి.